గ్రహణం రోజుల్లో కూడా తెరచి ఉండే ఆలయాలు, వాటి ప్రత్యేకతలు. సాధారణంగా గ్రహణాల సమయంలో దేవాలయాలు మూసివేయడం అనేది ఆనవాయితీ. కానీ కొన్ని ప్రత్యేక నమ్మకాలు, ఆచారాల కారణంగా గ్రహణ సమయంలో సూతక కాలంలో కూడా కొన్ని దేవాలయాలు తెరిచి ఉంటాయి. శ్రీకాళహస్తి శివాలయం. ముఖ్యంగా శ్రీకాళహస్తి శివాలయం, అరుణాచల క్షేత్రం ప్రధానమైనవి. ఈ దేవాలయాల్లో గ్రహణ కాలంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. అరుణాచలం, శ్రీకాళహస్తిలోని శివాలయాల్లోని శివలింగాలు స్వయంభూలు కావడం, ఇవి నవగ్రహాలను తమ ఆధీనంలో ఉంచుకోవడం కారణంగా పండితులు చెబుతారు. దైవిక శక్తి ఈ క్షేత్రాలను గ్రహణాల ప్రభావం నుంచి రక్షిస్తుందని ప్రగాఢ నమ్మకం. మన పురాణాల ప్రకారం శ్రీకాళహస్తిలో కొలువయున్న వాయులింగేశ్వరుడు, సూర్యచంద్రులు, అగ్ని భట్టారడితో పాటు నవగ్రహాలు 27 నక్షత్రాలతో కవచాన్ని ఏర్పాటు చేసుకుని దర్శనమిస్తాడు. అందువల్ల ఈ శివక్షేత్రానికి రాహువు కేతువుల వల్ల ఎలాంటి నష్టం ఉండదు. వాస్తవానికి గ్రహణాల సమయంలో రాహుకేతువులు బలమైన శక్తిని కలిగి ఉంటారని నమ్మకం. అయినా కూడా గ్రహణం రోజు శ్రీకాళహస్తీశ్వరాలయం తెరిచే ఉంటుంది. అంతేకాకుండా శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణకాలం అభిషేకాలు నిర్వహించడం కూడా సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఇక ఈ క్షేత్రంలోని స్వామివారిని, అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే రాహుకేతు దోషాలే కాకుండా నక్షత్ర దోషాలు, నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ రాహుకేతు సర్పదోష నివారణ పూజలకు దేశ విదేశాల నుంచి భక్తులు విచ్చేస్తారు. మహాకాళేశ్వర ఆలయం, ఉజ్జయిని. శివుడి యొక్క 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుంది. ఇక్కడ శివుడు స్వయంభూ మహాకాల రూపంలో కొలువై ఉంటాడు. ఈ ఆలయంపై గ్రహణ ప్రభావం ఉండదని పండితులు చెప్తారు. అందుకే గ్రహణ సమయంలో కూడా ఆలయం తలుపులు తెరిచే ఉంటాయి. కల్కాజీ ఆలయం, ఢిల్లీ. ఢిల్లీలో ఉన్న కల్కాజీ ఆలయంలో కూడా గ్రహణ సమయంలోనూ తెరిచే ఉంటుంది. ఈ ఆలయంలో కొలువయున్న కల్కాదేవి కాలచక్రానికి అధిపతి అని ప్రగాఢంగా నమ్ముతారు. గ్రహాలు, నక్షత్రాలు ఆమె గుండా కదులుతాయని విశ్వాసం. కాబట్టి గ్రహణం కల్కాదేవిని ప్రభావితం చేయదని నమ్ముతారు. అంతేకాకుండా గ్రహణ సమయంలో ప్రత్యేక పూజల నిమిత్తం భక్తులు ఈ ఆలయానికి వస్తారు. కల్పేశ్వర్ ఆలయం, ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లోని కల్పేశ్వర్ ఆలయం గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో కొలువయున్న శివుడు గంగామాత ప్రవాహాన్ని తగ్గించాడని చెప్తారు. ఈ ఆలయంలో గ్రహణ సమయంలో కూడా యథావిధిగా దర్శనాలు కొనసాగుతాయట. తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం, కొట్టాయం. కేరళ రాష్ట్రం కొట్టాలయంలోని తిరువరప్పులో శ్రీకృష్ణుడి ఆలయం ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడికి రోజుకు 10 సార్లు ఆహారం నైవేద్యంగా పెడతారు. ఇక్కడ స్వామివారికి ఆకలి బాగా ఎక్కువగా ఉంటుందట. ఆకలి కారణంగా స్వామివారి విగ్రహం సన్నగిల్లుతుందని నమ్ముతారు. దీంతో గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయం తలుపులు మూసివేయకుండా స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తూనే ఉంటారు. విష్ణుపాద ఆలయం, గయా. ఈ ఆలయంలో గ్రహణ సమయంలో పిండ ప్రదానం చేయడం మంచిదని విశ్వసిస్తారు. అందుకే గయలోని విష్ణుపాద ఆలయం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుందట. లక్ష్మీనాథ్ ఆలయం, బికనీర్. రాజస్థాన్ రాష్ట్రం బికనీర్లోని లక్ష్మీనాథ్ ఆలయాన్ని కూడా గ్రహణాల సమయంలో మూసివేయరట. ఎందుకంటే ఓసారి గ్రహణం సమయంలో ఆలయం తలుపులు మూసివేసి దేవుడికి నైవేద్యం పెట్టలేదట. అప్పుడు ఆలయ సమీపంలోని మిఠాయి దుకాణంలోని వ్యాపారికి ఒక కల వచ్చిందట. ఆ కలలో దేవుడు ప్రత్యక్షమై తనకు బాగా ఆకలిగా ఉందని చెప్పాడట. అప్పటి నుంచి గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయం తెరిచే ఉంటుంది.